1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గోల్డ్ లోన్స్ పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త రూల్స్ తీసుకొస్తుంది. ఏంటి ఆ రూల్స్ ఏంటి? మరి గోల్డ్ లోన్స్ పెట్టే వాళ్ళకి ఇదేమన్నా షాక్ లాంటి వార్త అనుకోవాలా? అసలు ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ లో ఉన్నటువంటి న్యూస్ ఏంటంటే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గోల్డ్ లోన్ మీద కొన్ని పరిమితులు, కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడానికి సిద్ధపడుతుంది. మనకు తెలుసు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు హైదరాబాద్ లోపల గతంలో జరిగిన ఒక మీటింగ్ లో భవిష్యత్తు ప్రమాదకరంగా ఉండబోతోంది, 1 సంవత్సరం దాకా గోల్డ్ కొనకండి, గోల్డ్ దిగుమతులు కూడా రిస్ట్రిక్షన్ చేద్దామనే ఉద్దేశంతో ఉన్నది. గోల్డ్ మీరు ఎంత కొంటే అంత ఎక్కువ దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. దిగుమతి చేసుకుంటే మనకు ఉన్నటువంటి విదేశీ మార్గ ద్రవ్యం అంతా కూడా దానికోసం వెచ్చించాల్సి వస్తుంది. మనకు కావాల్సిన అవసరాలు చాలా పెరిగిపోయాయి. ఇప్పుడు ముఖ్యంగా ఇంధన సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఇంధన సమస్యకి కోట్లాది రూపాయలు విదేశీ మార్గద్రవ్యం వాడాల్సి వస్తుంది ఎక్స్ట్రా. రూపీ రేటు తగ్గడం వల్ల కూడా ఎక్కువ పే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల అదనపు భారం పడుతుంది. 1 సంవత్సరం దాకా కొనడం తగ్గించండి, కొనడం మానేయండి అని విజ్ఞప్తి చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి బంగారానికి రిస్ట్రిక్షన్స్ బాగా పెట్టారు, ట్యాక్సెస్ బాగా పెంచేశారు. దానివల్ల విదేశాల నుంచి దాదాపుగా తగ్గిపోయింది. రేట్లు బాగా అంటే ఈ మారకం విలువలు వీటికి సంబంధించిన ట్యాక్సెస్ పెరగడం వల్ల చాలా గోల్డ్ షాపులు మూతబడే పరిస్థితి ఏర్పడుతుందని కూడా మనం గతంలో చెప్పుకో. ఈ పరిస్థితుల లోపల చాలా మంది ఎందుకు గోల్డ్ కొంటున్నారనేది ఒక విశ్లేషణ చేసినప్పుడు, ఇంట్లో అనుకోకుండా ఏదైనా అవసరం ఏర్పడినప్పుడు, సమస్య ఏర్పడినప్పుడు, ఆర్థిక ప్రాబ్లం ఏర్పడినప్పుడు అతి తక్కువ సమయం లోపల డబ్బు తెచ్చుకోవడానికి ఉన్న ఏకైక మార్గం ఏంటంటే బంగారమే. మన దగ్గర బ్రహ్మాండమైన ఇల్లు ఉండొచ్చు, 10 కోట్లు విలువ చేసే విలువ ఉండొచ్చు. డబ్బుకు నేను 9 కోట్లకు అమ్ముతాన్నా కూడా అంత సులభంగా పోదు. వాళ్ళు రావాలి, చూసుకోవాలి, సాటిస్ఫై కావాలి, అడ్వాన్స్ పే చేయాలి, తర్వాత మిగతా డబ్బు సమీకరించుకోవాలి, తర్వాత రిజిస్ట్రేషన్ కావాలి, వెనక్కి రావాలి. ఇదంతా ప్రాసెస్ కనీసం 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 5 నెలలు టైం పట్టే టైమే. కానీ గంటల లోపల వ్యవధిలో, నిమిషాల వ్యవధిలో మీ చేతికి డబ్బు రావాలంటే ఒకటే ఒక మార్గం, బంగారం మీ చేతిలో ఉంటే టక్కుని తీసుకెళ్ళి ఏ బ్యాంకులోనో, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలో, ముత్తూట్ ఫైనాన్స్ లాంటి దాంట్లో ఎక్కడో పెట్టేసేసి 10 నిమిషాలు, పావు గంట, అరగంట లోపల మీ డబ్బులు అవసరం ఉన్న వాటికి చేయొచ్చు. ప్రాణ అవసరాలు ఉండొచ్చు, ఒకసారి హాస్పిటల్లో పడేయచ్చు. డబ్బు కడితే కానీ ఆపరేషన్ జరగదని పరిస్థితి ఏర్పడుతుంది. గంట లోపల డబ్బులు కట్టాలి. కట్టడానికి ఉన్న ఏకైక మార్గం బంగారం. కాబట్టి చాలామంది ఏం చేస్తున్నారంటే బంగారాన్ని ఆభరణం కోసమే కాకుండా అత్యవసర పరిస్థితుల్లో డబ్బు చేతికి అందడానికి ఒక అవకాశంగా కూడా ఉపయోగిస్తున్నారు. దీనివల్ల బంగారం కొనమని చెప్పి ఒత్తిడి జరుగుతుంది. ఇప్పుడు కొంటున్న బంగారంలో భవిష్యత్తులో అమ్ముకోవడానికి వీలుగా ఉండేటువంటి వాళ్ళే ఎక్కువగా కొంటున్నారని, బిస్కెట్ల రూపంలో కానీ, కడ్డీల రూపంలో కానీ, కాయిన్స్ రూపంలో కానీ కొంటున్నారు తప్ప ఆభరణాల రూపంలో కొనడం తగ్గించేశారు అని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. సో ఏమవుతుందంటే బ్యాంకు లోన్ కోసం వచ్చేవాళ్ళు, బంగారం పెట్టి తీసుకునే వాళ్ళు ఎక్కువ మంది పెరిగిపోతున్నారు. భవిష్యత్తులో బంగారం రేటు పడిపోతుందేమని ఒక అనుమానం ప్రయాణం. ఈ అనుమానానికి కారణాలు ఏమిటంటే, చాలా దేశాలు తమ దగ్గర నిల్వ చేసిన బంగారాన్ని అమ్మేయడానికి సిద్ధపడుతున్నాయి. ఇప్పుడు క్రైసిస్ వచ్చింది, విదేశీ మార్గ ద్రవ్యాలు లేవు, చాలా మంది దగ్గర అయిపోయినాయి, చాలా దేశాల దగ్గర. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, వాళ్ళ సెంట్రల్ బ్యాంక్స్ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకున్నట్టుగానే ప్రతి దేశానికి ఒక బ్యాంక్ ఉంటుంది, సెంట్రల్ బ్యాంక్ అంటుందని. ఆ సెంట్రల్ బ్యాంకు ద్వారా వాళ్ళు పర్చేజ్ చేశారు. ఆ దేశాల కెపాసిటీని బట్టి 100 టన్నుల నుంచి మొదలు పెడితే 1000 టన్నులు కూడా పర్చేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. మన దగ్గర 800 నుంచి 900 టన్నులు మన దగ్గర కూడా పర్చేజ్ చేసి పెట్టినట్టుగా మనం వింటున్నాం. ఈ బంగారు నిల్వలు ఒకేసారి అమ్మకాలు ప్రారంభం అవుతే అనేది ఒకటి. అమ్మకాలు ప్రారంభమైనప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా బంగారం రేటు తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. రెండోది ఏమిటంటే, భారతదేశంలో ఒక ఆలోచన ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సీరియస్గా థింక్ చేస్తుంది. ఇళ్లల్లో ఉన్న బంగారం అంతా కూడా లెక్కేస్తే, దేవాలయాల్లో ఉండే బంగారం అంతా లెక్కేస్తే 32,000 టన్నుల నుంచి 50,000 టన్నుల మధ్యలో ఉండొచ్చు అనేది ఒక ఆలోచన. అంటే ప్రపంచంలో ఉండే అన్ని దేశాల దగ్గర ఉండేటువంటి మొత్తం బంగారాన్ని లెక్కేస్తే ఎంత ఉంటుందో అంత బంగారం భారతదేశంలోనే ఉండే అవకాశం ఉంది. కానీ బంగారం ప్రస్తుతానికి బ్యాంకుల్లోకి రావట్లేదు. అది ఎవరి వాళ్ళలో, ఇళ్లలో కానీ, దేవాలయాల్లో కానీ, ఇంకెక్కడెక్కడో దాన్ని పెట్టేసేసి దాన్ని ఉంచుతున్నారు. మార్గల్లో, నేల మార్గల్లో ఎక్కడ ఉంటుంది. దీన్ని బ్యాంకులో పెడితే, అంటే ఇంతకన్నా ఎక్కువ బంగారం మీ దగ్గర ఉంటే ఇది బ్యాంకులో పెట్టండి అని ఒక రకమైనటువంటి చట్టం తీసుకురావడం కూడా ప్రభుత్వం ఆలోచిస్తుంది. పెట్టినానికి మీకే మేము డబ్బులు ఇస్తాం, వడ్డీ మీరు మాకు కట్టాల్సిన అవసరం లేదు. బ్యాంకులో మనం పెడితే మామూలుగా లాకర్ తీసుకుని పెడితే మనమే దానికి డబ్బులు కట్టాలి. అట్లా అవసరం లేకుండా మీ బంగారం ఎంత ఉందో తూకం వేసి మాకు ఇచ్చేయండి, మళ్ళీ మీకు బంగారం రూపంలో ఇచ్చేస్తాం. మా దగ్గర పెట్టినందుకు గాను నెలకింత వడ్డీ చొప్పున మీకు ఇస్తాం. రెండు, ఇంత బంగారాన్ని మాకు మీరు హ్యాండ్ ఓవర్ చేస్తే మీరు ఎక్కడి నుంచి కొన్నారు, ఎలా కొన్నారు ఏంటని మేము అడగలేదు. అది వైట్ అయిపోతుంది. ఇప్పటిదాకా భయపడుతున్నారు,
ఎక్కువ బంగారం ఉంది కానీ అది ఎక్కడి నుంచి వచ్చిందో మూలాలు చూపించాల్సిన అవసరం ఉంది. అంత బంగారం మూలాలు చూపించేది చాలా కష్టంతో కూడుకున్న పని. డిక్లేర్ చేయాలి కదా. ఎస్. ఒకవేళ యాన్సిస్టర్ ప్రాపర్టీ మనకి ఎవరు ముత్తాతల నుంచి తాతల నుంచి వచ్చినా కూడా ఎవరి దగ్గర నుంచి వచ్చిందో మనం వెంటనే మనం డిక్లేర్ చేయాలి. ఇప్పటిదాకా డిక్లేర్ చేయకుండా పెట్టుకున్న వాళ్ళందరికీ రేపు పొద్దున అది దొంగగాని కింద ఎక్క తప్ప అది ప్రభుత్వానికి తెలిసిందే కాకుండా ఉంటుంది. అట్లా ఉండడానికి వీల్లేదు, ప్రభుత్వానికి తెలియాలి. కాబట్టి ఇప్పటిదాకా మీరు ఎవరి దగ్గర ఉన్న బంగారం అయినా సపోజ్ ఓ 50 తులాల వరకు బంగారాన్ని మీరు తీసుకొచ్చి బ్యాంకులో పెడితే మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఇప్పటిదాకా ఆ 50 తులాలు ఎక్కడి నుంచి వచ్చిందని మిమ్మల్ని లెక్కలగా మేము అది మాఫీ అంటే 50 తులాలు మీకు వైట్ అయిపోతుంది. ఇప్పటి నుంచి దాని మీద హక్కు మీకు వచ్చేస్తుంది. రెండోది ఏమిటి, ప్రతి నెల మీకు మేము ఇంత డబ్బు చెల్లిస్తాం. 1 తులం బంగారం పెడితే ఇంత అని ఓ 2%, 3%, 5%. ఇప్పుడు బ్యాంకులో మనం డబ్బులు పెడితే ఎట్లయితే వడ్డీ ఇస్తుందో ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకుంటాం, మనం సేవింగ్స్ అకౌంట్లో వేసుకుంటాం, మనకు వడ్డీ వస్తుంది ప్రతి నెల. అలాగే బ్యాంకులో బంగారాన్ని పెడితే కూడా వడ్డీ వచ్చేటట్టుగా ప్రభుత్వం చేయడానికి ఆలోచన. ఇది చేస్తే ఏమవుతుందంటే కావాల్సినంత బంగారం మార్కెట్లోకి వచ్చి పడుతుంది. బ్యాంకు తీసేసుకుంటుంది కదా, దాన్ని బంగారం రూపంలో చేస్తుంది. మీకు కావాల్సినప్పుడు ఓన్లీ మీకు బంగారమే ఇచ్చేస్తుంది. అంటే ఆభరణాల రూపంలో ఉండవు, బంగారం రూపంలో తయారవుతుంది, బంగారం ఇచ్చేస్తుంది. సో ఆ బంగారం అంతా కరిగించేసి మార్కెట్లోకి తీసుకొస్తే మార్కెట్లో బంగారం రేటు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఇఫ్ అండ్ బట్స్ 100% అవుతాయని చెప్పడానికి వీల్లేదు. కానీ ఒకవేళ తగ్గిపోతే బ్యాంకులోకి ఆ బంగారం అంతా వస్తే బ్యాంకులోకి బంగారం వచ్చినప్పుడు మరి ఆ బంగారాన్ని వాడు తీసుకోవడానికి అంటే తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుంటున్నారు ఎవరుతున్నారో, ఇప్పుడు ఎవరైతే లోన్ తీసుకుంటున్నారో అలా వచ్చిన బంగారానికి లోన్ ఇస్తే సపోజ్ ఇప్పుడు 100 రూపాయలు బంగారం పెడితే 85 రూపాయలు 2.5 లక్షల లోపల ఇస్తే ఒక 2.5 లక్షలు దాటితే 75 రూపాయలు ఇస్తున్నారు. 100కి 75 రూపాయలు ఇస్తే 25 రూపాయలు బ్యాంక్ దగ్గర పెట్టుకున్నారు. కానీ అంతకన్నా రేటు తగ్గితే మరి వచ్చి బంగారం తీసుకోమంటే తీసుకోరు. ఆ బంగారం అంతా మన దగ్గరే పడిపోయి ఉంటుంది. బ్యాంకులో నష్టాలు వస్తాయి, విపరీతంగా కోట్ల రూపాయల నష్టాలు వస్తాయి. బ్యాంకులు మూసేయాల్సిన పరిస్థితి పడుతుంది. కాబట్టి ఏం చేసింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే నెంబర్ 1 2.5 లక్షల రూపాయలు లోన్ తీసుకునే వరకు ఇబ్బంది లేదు. 2.5 లక్షల రూపాయల కన్నా ఎక్కువ లోన్ మీరు తీసుకోవాలి బంగారం పెట్టి అంటే ఖచ్చితంగా మీరు తిరిగి కట్టగలిగే కెపాసిటీ మీకు ఉందా లేదని నిరూపించుకోవాలి. మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు, ఎంతమందికి ఆదాయం వస్తుంది, ఎంతమంది కూర్చొని తింటున్నారు. కూర్చొని తినడం వల్ల ఎక్కువ మంది కూర్చొని 10 మంది ఉంటే 100 ఒకడే మాత్రమే కష్టపడి పనిచేసేవాడు డబ్బులు వచ్చేవాడు. నాకు 9 మంది కూర్చొని తింటే ఆ ఒక్కరి దగ్గర వచ్చిన ఆదాయంతో కట్టాలి కదా డబ్బులు. నువ్వు కట్టగలుగుతావా? కాబట్టి నీ ఇన్కమ్ ట్యాక్స్ స్టేట్మెంట్స్ ఏంటి, తర్వాత నీ బ్యాంక్ స్టేట్మెంట్ ఏంటి, నువ్వు ఇప్పటిదాకా ఏదైనా చెక్ బౌన్స్లు అవుతున్నాయా, నీకు ఈఎంఐలు సరిగ్గా కడుతున్నావా లేదా, మొత్తం టోటల్గా చెక్ చేసి పూర్తిగా 100% సాటిస్ఫాక్షన్ అయితేనే ఆ బంగారం సరైన రూపంలో వచ్చిందని రుజువు అవుతేనే ఈ సిస్టమ్స్ అన్నీ ఉంటేనే 2.5 లక్షల కన్నా మించినటువంటి అప్పులు ఇవ్వడానికి అంటే అప్పు అంటే అదే తాకట్టు పెట్టుకొని డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడుతున్నాయి బ్యాంకులు, తర్వాత అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్. దీనివల్ల ఏమవుతుందంటే 2.5 లక్షల కన్నా మించి తీసుకోవడం కష్టం. 2.5 లక్షల లోపల కావాలనుకుంటే దొరుకుతుంది కానీ వాళ్ళను కూడా కట్టగలిగే శక్తి ఉందా లేదనేది ఏదో రకంగా ఇండైరెక్ట్గా టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసిన తర్వాత ఇస్తారు. అంటే ఇప్పటిదాకా అతి సులభంగా దొరుకుతున్నట్టు బంగారు లోన్స్, తాకట్టు లోన్స్ ఏవైతే ఉన్నాయో ఇక భవిష్యత్తులో దొరకడం అనేది అంత సులభం కాకపోవచ్చు, కొంచెం దుర్లభం అయ్యే అవకాశం ఉంది. దీనికి కారణం ఏంటంటే ఇట్లా రిస్ట్రిక్షన్స్ పెట్టడం వల్ల మన బంగారం కొన్నా ఏం లాభం, మన బ్యాంకులో పెట్టి మన డబ్బులు ఎమ్మడి తెచ్చుకోలేకపోతే, మన తాకట్టు పెట్టి తెచ్చుకోలేకపోతే అనేటువంటి భయం అనేది ఏర్పడితే కొనడం కొంచెం తగ్గిస్తారు అనేటువంటి నమ్మకంతో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ రకమైన రిస్ట్రిక్షన్స్ ముందుకు వస్తోంది. దీన్ని తొందరలోనే అమలు చేసే ప్రయత్నం చేస్తోంది. థ్యాంక్ యూ.